హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటీరియర్ కోచ్ ఫ్యాక్టరీ అండి. ఇక్కడ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. 10th వాళ్ళకు, అదేవిధంగా ఐటీ వాళ్ళకు కూడా నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగిందండి. అండ్ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మిగతా ప్రాసెస్ ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. జస్ట్ మీకు 10thలో అదేవిధంగా మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తాను. గైస్, మీకు వీడియో వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం, అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే మనం చూసుకుందాం. గైస్, ఇక్కడ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ 1961 యాక్ట్ ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. మీ దగ్గర జస్ట్ 10th క్లాస్ ఉంటే కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఆ ప్రాసెస్ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆన్లైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. May 31 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది ఆన్లైన్ అనేది. లాస్ట్ డేట్ అనేది June 30 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ మనం వేకెన్సీ అని చూసుకుంటే, అండ్ గైస్ ఇక్కడ మీరు 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీ అని ఉండడం అయితే జరిగింది. ఫ్రెషర్, అదేవిధంగా XIT అని ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెషర్ అనేది చూసుకుంటే 10th క్లాస్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోగలరు. కార్పెంటర్లో అనేది 40 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 20, అండ్ ఫిట్టర్ 54, తర్వాత మిషనిస్ట్ 30, అండ్ పెయింటర్ 38, అండ్ వెల్డర్ 62, MLT రేడియాలజీ 4 వేకెన్సీస్, MLT పాథాలజీ 4 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. పాసాలో ఎలాంటి వేకెన్సీ అయితే లేదు. ఫ్రెషర్ వాళ్ళకి అనేది 252 వేకెన్సీ అనేది రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే XIT అనేది చూసుకుంటే ఐటీ కంప్లీట్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి అనేది కార్పెంటర్లో అనేది 50, అండ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 102, అండ్ ఫిట్టర్ వాళ్ళకైతే 113, అండ్ మిషనిస్ట్ వాళ్ళకు 41, అదేవిధంగా పెయింటర్ వాళ్ళకైతే 49, అండ్ వెల్డర్ వాళ్ళకు 165 వేకెన్సీ అయితే హైయెస్ట్ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ పాసాలో 10 అయితే కేటాయించారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కేటగిరీ వైజ్గా గమనించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. XIT వాళ్ళకి ఇక్కడ అనేది, అదేవిధంగా ఇక్కడ ఫ్రెషర్ వాళ్ళకైతే ఇక్కడ మీ కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది XITలో అనేది 530 కేటాయించడం అయితే జరిగింది. మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేయాలని చాలామంది అయితే అనుకుంటారు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో రైల్వే నుంచి వచ్చే గ్రూప్ D ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్ వాళ్ళకైతే కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి రైల్వేలో చేయాలని చాలామంది అయితే అనుకుంటారు. ఏజ్ లిమిట్ అనేది 15 నుంచి 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. June 30 వరకు అయితే కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. OBC వాళ్ళకైతే 3 years వరకు, అండ్ SC ST వాళ్ళకు 5 years వరకు, అండ్ PWD క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా PWDలో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా అని ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, అదేవిధంగా మిషనిస్ట్ వాళ్ళకైతే 10th తర్వాత అయితే మీరు ఐటీ అనేది 2 years అనేది ఐటీ అనేది కంప్లీట్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకనేది 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అండ్ 10thలో అనేది 50% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని అవ్వడం అయితే జరుగుతుంది ప్రతి వేకెన్సీకి అనేది. ఇదైతే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే కార్పెంటర్, పెయింటర్, వెల్డర్ వాళ్ళకి అనేది ఐటీ అనేది 1 year ఉన్నా పర్లేదు, మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకని చూసుకుంటే ఇక్కడ 1 year అనేది ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. తర్వాత పాసా వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెసే. ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫిట్టర్ ట్రేడ్, ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్, కార్పెంటర్, పెయింటర్ వీళ్ళకనేది ఇక్కడ మీరు చూసుకుంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది 2 years అనేది ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. 1 year ఐటీ, అదేవిధంగా 1 year అప్రెంటిస్‌షిప్ రెండు అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ. తర్వాత వెల్డర్ వాళ్ళకని కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 10thలో 50% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకు ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year 3 months అనేది ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. తర్వాత MLT రేడియాలజీ, పాథాలజీ అని చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ట్రైనింగ్ పీరియడ్ కూడా సేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా స్టైఫండ్ అనేది చూసుకుంటే ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకైతే 6,000 అనేది రావడం అయితే జరుగుతుందండి ఫర్ మంత్. తర్వాత ఫ్రెషర్ క్యాండిడేట్ ఇక్కడ మీరు 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళకైతే 7,000 అనేది స్టైఫండ్ అనేది ఉంటుంది. తర్వాత XIT వాళ్ళకు 7,000 అనేది స్టైఫండ్ అయితే ఉంటుంది. గైస్, ఇక్కడ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది 100 rupees ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. SC ST PWD ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు 100 rupees ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను చూసుకుంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే గమనిద్దాం. ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి మీకు ఇక్కడ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. మీకు ఓన్లీ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది.
అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫ్టర్ ఇక్కడ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.